ఈ 6 నెలల్లో నేను నిత్యము మెహదీపట్నంకి ఆదివారం రావడం, గురువారం హరిహర కళాభవన్లో ప్రార్థన చేస్తూ కిమోకి వెళ్ళానండి. కిమోథెరపీలు 6 అయిపోయినాయండి. ఇప్పుడు నాకు డక్సెల్ కార్సినోమ్లో కూడా ట్రిపుల్ నెగటివ్ అండి. అంటే దీనికి ఉన్న ట్రీట్మెంట్ కూడా చాలా అయోమయంగా ఉండే పరిస్థితిలో నాకు ట్రీట్మెంట్ జరిగిందండి. ఇప్పుడు ఈ వారం కిందట నా యొక్క మొత్తం కీమోలో క్లినికల్ డయాగ్నోసిస్లో మొత్తం నార్మల్ వచ్చిందండి రిపోర్టు. నాకు ఇంత మహిమ చూపించిన అది జీసస్ దేవుడికి, మళ్ళీ నా నాగకుమారి ఫ్రెండ్ నాకు ఈ తోవ చూపించినందుకు శ్యామ్ కిషోర్ గారికి నా వందనములు. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. నా పేరు జ్యోతి. నేను 2010 నుండి సంఘానికి వస్తున్నాను. అయితే నాకు చాలా బాడీ పెయిన్స్ ఉండేదన్నమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచోలేను, కూర్చోలేను. ఒక 1 అవర్ కన్నా మించి ఏ పని నేను చేయలేను. నేను ఎంత హాస్పిటల్స్ మెడిసిన్స్ ఎంత వాడినా నాకు స్వస్థత కలగలేదు. అన్నయ్య ప్రేయర్ చేసినప్పుడు నాకు పూర్తిగా హీల్ అయిపోయింది. 12 సంవత్సరాల నుండి ఉన్న ఒళ్ళు నొప్పి నుండి పరిపూర్ణమైన స్వస్థత నాకు కలిగింది. బ్రదర్ శ్యామ్ కిషోర్కి వందనాలు, యేసయ్యకి వందనాలు. నరసింహమూర్తి 30 సంవత్సరముల సిగరెట్ నుండి విడుదల. 30 years ఆఫ్ స్మోకింగ్. ఎప్పటి నుంచి వస్తున్నావు సంఘానికి? 5 నెలల నుంచి వస్తున్నాను. 5 నెలల నుంచి వస్తున్నావు. 5 నెలల నుంచి సాక్రిమెంట్ తీసుకుంటున్నావు. 5 నెలల నుంచి సాక్రిమెంట్ తీసుకుంటున్నాను. సిగరెట్ తాగుతున్నావు, సాక్రిమెంట్ తీసుకుంటున్నావు? ముందు తీసుకున్నాను. ముందు తీసుకున్నావు. బాప్టిజం తీసుకున్నాక రోజు నుంచి అసలు మళ్ళీ ముట్టుకోలేదు. తీసుకున్న రోజు నుంచి మళ్ళీ ముట్టుకోలేదంట సిగరెట్. హల్లెలూయా. చూసారా, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే తాగమంటారు. అవునా? నేను అందరికి ఇచ్చేస్తా. నీకు 2 కళ్ళు, ముక్కు, నోరు, 2 చేతులు ఉంటే సాక్రిమెంట్ తీసుకో. అలాగని నేను పని చేస్తుండగా గుండెలో బాగా విపరీతమైన నిప్పు వచ్చేస్తుంది. పొద్దుగల నిప్పు వచ్చేస్తుంటే మా భార్య దగ్గర కేకేసి, సావిత్రి ఇలాగ నిప్పు వచ్చేస్తుంది కదా చూడంటే, దేవుడు ఎంతో అద్భుతంగా చేసేసినాడు. మా భార్య చెయ్యి వేసి ఆయిల్ వేసి చెయ్యి వేసి ప్రార్థన చేస్తుండే కానీ చెయ్యి తీయకుండానే నొప్పిపోయింది మొత్తం. హల్లెలూయా. లుక్ అట్ ద ఫెయిత్. దేవుడు ఎంతో అద్భుతంగా నాకు మేలు చేసిండు. చూసారా, విశ్వాసం ఇలాగ ఇంట్లో నుంచి మొదలవాలన్నమాట. చూసారా, వెంటనే పోయిన అనగానే ఆయిల్ వేసి ప్రేయర్ చేసిందంట, ఇంకా చెయ్యి తీయకుండానే నొప్పి పోయిందంట. హల్లెలూయా. సిగరెట్లు కూడా నేను ఎంతో విపరీతంగా తాగేటండి. ఇంట్లో తెలకుండా చాలా ఎక్కువ తాగేటండి. ఈ బాప్టిజం తీసుకున్నా కానీ నేను ఇన్నాళ్ళ నుంచి సాక్ష్యం చెబుదాం అనుకున్నా, నాకు భయం వేసింది. నా ఆత్మ ఇంకా సిగరెట్ కోసం లాగుతుందేమో అని చెప్పి నేను ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేసినాను సిగరెట్ కోసం. అసలు ఆ దిష్టి వస్తలేదు. హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పాలని మరి వచ్చినాను ఈ రోజు. మళ్ళీ తాగుతాడేమో అని వెయిట్ చేశాడంట, ఆత్మలు అవుతుందేమో అని. కానీ 4 నెలలు బట్టి ముట్టుకోలేదంట సిగరెట్. అవునా? విడుదల మీ అందరికి ఇలాగే విడుదల. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు యంగ్ మ్యాన్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు అశ్విని, మా హస్బెండ్ పేరు మధు. మా హస్బెండ్ మేము మ్యారేజ్ అయిన 1 year లోపు బాబు పుడితే సాక్ష్యం చెప్తామని మొక్కుకున్నాము. నాకు వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు. సో డాక్టర్ చెప్పిండు థైరాయిడ్లో ఉంటే బేబీ అబ్నార్మల్గా పుడుతుందని చెప్పిండ్రు. థైరాయిడ్ వచ్చేసి నాకు 9.15 ఉండేది. 3 days డాక్టర్ చెప్పిండు ఇట్లా థైరాయిడ్ ఉంటే అబ్నార్మల్గా ఉంటారని చెప్పిండు. అయితే 3 days తర్వాత మళ్ళీ చేసాను. దేవుని మొక్కి నేను దేవుని శృతించిన తర్వాత 3 days తర్వాత వచ్చినట్లయితే నాకు థైరాయిడ్ 4.15 అయింది. సో డాక్టర్ నమ్మలేదు. డాక్టర్ అన్నాడు మళ్ళీ ఇది తప్పమ్మా, నువ్వు మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకో అన్నాడు. మళ్ళీ చెక్ చేయించుకుంటే కూడా 4 ఇంకా తక్కువనే వస్తుంది, థైరాయిడ్ ఎక్కువ ఉండట్లేదు. సో డాక్టర్ అన్నాడు నేను నమ్మట్లేనమ్మా అని అన్నాడు. కానీ నేను అన్నాను మేము చేసేనని నమ్ముకుంటున్నాం సార్ అని అన్నాము. ఇప్పుడు బాబు వచ్చేసి 2 months. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. చేశాడు. ఒకసారి ఏమైపోతామంటే మనము డిగ్నిఫైడ్ అయిపోతాం. డిగ్నిటీ. ఎంతమంది సండే స్కూల్కి వెళ్ళారు? సండే స్కూల్కి వెళ్ళిన స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఓకే. సండే స్కూల్కి వెళ్ళిన స్త్రీలు చిన్నప్పుడు తప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా అని స్తుతించేవారు. అవునా? ఇప్పుడు నుంచొని హల్లెలూయా స్తుతి మహిమ ఇలాగా లేకపోతే కాలు ఇది లేదు, ఇది పోయింది, ఇది పోయింది, అది పోయింది. రాను ఏం పెరిగిపోయింది? డిగ్నిటీ. ఏం పెరిగిపోయింది? డిగ్నిటీ అనండి. మరి ఒకప్పుడు దావీదు డాన్స్ చేసేవాడు, ఇప్పుడు ఆల్ డాన్స్ అవుతా కానీ డేవిడ్ వేస్తున్నాడా? ఏం పెరిగిపోయింది? డిగ్నిటీ. రాజు కదా. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఆఫీసర్లు ఉద్యోగాలు వచ్చేసాయి. అక్కడ భార్య తప్పలు కొడుతుంది, ఇది ఇలా కొడుతుంది, నేను డిగ్నిఫైడ్ హల్లెలూయా స్తుతి మహిమ అంటూ ఉంటాడు అని
అని నోరు మెదుపుతూ ఉంటాడు. భర్తలంతా డిగ్నిఫైడ్ అయిపోయి ఆఫీసర్ అయిపోయాడు. ఇప్పుడు సార్ 40,000 జీతం, 50,000 జీతం, కింద బండి రోజులు, ఆహా మంచి రంగు వేసాడు కుర్రోడు తలకే, డ్రెస్ అయిపోయింది, మంచి కారోడు కొనుక్కున్నాడు, మెల్ల గోల్ చైను, సొంత ఇల్లు, కారు, ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్ అయిపోయాడు. డిగ్నిటీ అది పళ్ళం దప్పలు కొడుతున్నా సార్ చూస్తాడు. నేను చూడు డిగ్నిఫైడ్. మీరు చర్చికి వెళ్తున్నా బైబిల్ పెట్టుకొని, నేను బైబిల్ తేను, నేను ఫుల్ ఆఫీసర్, పరిశుద్ధుడు, నేను ఏం పట్టుకురాను, ఉత్తి చేతులతో వస్తా దేవుని మందిరాన్ని. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుడు లేకుండా వస్తున్నాం బైబిల్ చర్చ్కి. బైబిల్ కాదు. యు హావ్ మిస్డ్ గాడ్. నీ డిగ్నిటీ దేవుణ్ణి విడిచిపెట్టేసింది. ఆ దేవుణ్ణి డిగ్నిటీతో ఇంకా లోతుగా తెలుసుకోవాలా, ఇంకా లోతుగా ఈ దేవుని ఆరాధించాలా. యు షుడ్ గో టు హైయర్ లెవెల్. హైయర్ లెవెల్కి వెళ్ళడం పోయి నీవింకా అదే స్థానంలో ఉంటే ఎలాగా? అందుకని చిన్న కష్టం వచ్చింది అంతే అని చెప్పండి పక్కన వాళ్ళకి. దట్ లిటిల్ ట్రబుల్ ఈజ్ ఓన్లీ ఫర్ దట్ రీజన్. ఇట్స్ నాట్ ఎ బిగ్. దావీదు అనుకుంటాడు, ఏమైపోయింది, ఏమైపోయింది, నా పరిస్థితి ఏమైపోయింది. వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? చదవండి, కంటిన్యూ, రీడ్. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఈ 3 నెలల్లో దావీదు ఏం చేస్తున్నాడు? రిసర్చ్ చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ప్రభువా ఏం చెయ్యాలా, ఎందుకు నువ్వు నా ఊరికి రావట్లేదు, ఎందుకు నేను ఎందుకు ద్వేషిస్తే, ఎందుకు ఇలా జరిగింది, ఏంటి, నువ్వు కనికరము కలిపాడు, నువ్వు మారడి వాడివి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అంటే దేవుడు ఈ 3 నెలల్లో దావీదుకి ట్రైనింగ్ ఇచ్చేశాడు. నీ కష్టకాలం వచ్చినప్పుడు, నష్టకాలం వచ్చినప్పుడు, అప్పులు అయిపోయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అది ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే, నాశన పీరియడ్ కాదు. హల్లెలూయా. అది అంతమయ్యే పీరియడ్ కాదు. ఏ పీరియడ్ అది? పక్కన వాళ్ళు చెప్పు, నీ కష్టకాలము ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే అనండి. ఏ శత్రువు ఏ ప్రవచనం చెప్పినా నమ్మదు, అది ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. హల్లెలూయా. ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. పక్కన చెప్పు, నీ కష్టము ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే అనండి. అది ఎంతకాలం ఉంది? అది ఎంతకాలం ఉంది దావీదుకి? 3 నెలలే. ఎంతకాలం ఉంది? 3 నెలలే. కొద్ది కాలమే. పక్కన చెప్పండి, నీ కష్టము కొద్ది కాలమే అనండి. ఎస్, ఓన్లీ షార్ట్ టైం. లోకంలో ఉన్న వాళ్ళకి పర్మనెంట్ ఏమో, క్రీస్తుని నమ్మిన వాడికి కొద్ది కాలమే. ఒక అనుకుంటావు, ఈ జన్మలో ఈ అప్పు నుంచి బయటికి రాను, ఈ జన్మలో ఈ రోగం తగ్గదు, ఈ జన్మలో ఇది పోదు. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. సైతానుడు ఎవరు? అబద్ధికుడు. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. వాడు అబద్ధికుడు. ఏది పర్మనెంట్ కాదు. భూమే పర్మనెంట్ కాదు. ఈ భూమిలో పుట్టిన నీ రోగం పర్మనెంటా? హల్లెలూయా. ఆయన కృప నిరంతరముండును. ఎక్కడైనా బైబిల్లో ఆయన ఉగ్రత నిరంతరముండునుందా? ఆయన స్వస్థత, ఆయన రోగం నిరంతరముండునుందా? ఆయన అప్పు నిరంతరముండునుందా? లేదు. అంటే నీ అప్పు, నీ వ్యాధి, నీ రోగము స్వస్థతగా మారిపోవాలా, సమృద్ధిగా మారిపోవాలా. హల్లెలూయా. కొద్ది కాలమే, ఓన్లీ ఎ షార్ట్ టైం. శత్రువు చెప్తాడు ఇది చాలా టైం ఉంటుంది, డాక్టర్ చెప్తాడు ఇది పర్మనెంట్ గా ఉంటుందమ్మా నీ శరీరంలో, ఇది పోదు. నువ్వు చెప్పాలి, పర్మనెంట్ గా ఉండడానికి నేను లోక సంబంధం ఏం కాదు, నా శరీరం వేరు. మీ నాన్నకుందా, మీ తాతకుందా షుగరు, అయితే నీకు వచ్చింది, నీ జీవితాంతం మందులు, ముందు టాబ్లెట్లు, తర్వాత హై డోసు, తర్వాత ఇన్సులిన్. నువ్వు చెప్పాలి, టాబ్లెట్లు తర్వాత సాక్ష్యం. హల్లెలూయా. పోనీ టాబ్లెట్లు, ఇన్సులిన్, తర్వాత సాక్ష్యం. హల్లెలూయా. సాక్ష్యం, సాక్ష్యం అనండి. ఈ దర్శనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నెరవేరుతుంది. హల్లెలూయా. ఎవ్రీబడీ విల్ రిసీవ్ దిస్ విజన్. నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా దర్శనం నెరవేరుతుందని చెప్పండి పక్కన పడుతాడు. ఎందుకంటే జేసన్లో కూర్చున్నావు కాబట్టి. హల్లెలూయా. God is a God who worships you. వాళ్ళకి పర్మనెంట్ ఏమో, నీకు టెంపరీ. చదవమా ఏమైంది? 3 నెలలు. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబెదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడు అనే సంగతి దావీదునకు వినబడగా, దావీదుకు వచ్చేసింది న్యూస్. అయ్యా దావీదు, నీకు మంచి సువార్త. ఏ దేవుడైతే నువ్వు హత్య చేసేశాడు, చంపేశాడు అనుకుంటున్నావో ఆ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అయ్యా అవునా? ఏ షుగరు, బీపీ, క్యాన్సర్ అయితే వచ్చేసిందో శరీరము, అది ఈ రోజు నుంచి తగ్గిపోతుంది గురు. హల్లెలూయా. ఏ అప్పు అయితే పెరిగిపోయిందో అది తగ్గిపోతుంది గురు. ఏ పెళ్ళి అయితే అవ్వలేదో అది జరిగిపోతుంది. హల్లెలూయా.
ఏ ఇల్లు అయితే కట్టుకోలేకపోయావో ఆ ఇల్లు కట్టుకోగలుగుతున్నావు. హల్లెలూయా. ఏదైతే జరగటం లేదో దేవుడు చంపేస్తున్నాడేమో, నాశనం చేసేస్తున్నాడేమో, అయిపోయింది నా పని, నన్ను చంపేస్తాడు, ఆయన చిత్తమే, తీసుకెళ్ళిపో అని పేరు చేసావేమో, రివర్స్ గా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నేను. హల్లెలూయా. ఏ దావీదైతే గసగస వణికిపోయి వెనక్కి వెళ్ళిపోయాడో ఏమంటున్నాడు? దేవుడు ఉపదేదమును ఆశీర్వదిస్తున్నాడా? అయ్యా ఆశీర్వదిస్తున్నాడా దావీదు అంటే ఏంటి? అక్కడ దావీదు జ్ఞానము నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, జ్ఞానము గల వారికి శుభవార్త అని చెప్పండి. విజ్డమ్ పీపుల్ గెట్ గుడ్ న్యూస్. జ్ఞానము గలవాడికి దుర్వార్త ఎలా మారుతుంది? శుభవార్త మారుతుంది. జ్ఞానము గలవాడికి, యెహోవా వద్ద చెవిగా ఏవి ఉండి నేర్చుకునే వాడికి నీ శాపము, నీ దరిద్రము, నీ రోగము ఆశీర్వాదంగా మారిపోతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, యేసును నమ్మిన వారికి ప్రతి పరిస్థితి మారిపోతుందని చెప్పండి. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇక్కడికి ఎంతమంది పిల్లలు లేకుండా వచ్చారు? ఎలా కన్నారు? ఇక్కడ గంపలు ఎంతమంది ఎత్తే ఇక్కడ మొత్తం ఒక 50 గంపలు వేయచ్చు మనం. పిల్లలు పుట్టారు. అవునా? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 19 ఏళ్ళు ఎంతమంది తెచ్చుకొచ్చారు? ఇద్దరినే. ఉద్యోగం లేని ఉద్యోగం, 25 సంవత్సరాలు తాగుబోతు, 30 సంవత్సరాలు తాగుబోతు ఏమయ్యాడు? క్యాన్సర్, ఎయిడ్స్ రోగాలు పోయారా లేదా? పోచుడే పోవుడు రోగాలన్నీ. హీలింగ్, డెలివరెన్స్, బ్లెస్సింగ్స్. ఇంతకాలం మీరు ఒకళ్ళు ఇద్దరు చూసారు, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సంఘములో ప్రతి ఒక్కళ్ళు చూడబోతున్నారు ఈ సంవత్సరం. హల్లెలూయా. అప్పుడు దాకా ఒకళ్ళు, ఎందుకంటే దేవుడు ఒకళ్ళు ఎందుకు చూశాడు, ఇద్దరికి ఎందుకు చేశాడు, ముగ్గురు ఎందుకు చేశాడు అంటే తెలుసా? ఒకరికి చేసిన దేవుడు అందరికి, అందుకే ముందు ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో రాసింది, ఒక రక్తస్రావం గల స్త్రీ 10 మంది పక్షగాయ వాడవాడు. అవునా? ఒక గుడ్డివాడు. ఎందుకు ఒకరికే చేశాడు? ఒకరికి చేసింది లోకానంతటికి. అందుకే చెప్తాడు, మీరు వెళ్ళి ఈ సువార్తను సర్వ సృష్టికి, నేను ఒకరికి చేసింది భూమి మీద ప్రతి ఒక్కరికి చేయగలను. హల్లెలూయా. ఈ ఇంత సువార్తను సంఘమే అనుభవించలేకపోయింది, ఇంకా జనాలు ఏమని అనుభవిస్తారు? వాట్ గాడ్ డిడ్. అప్పుడు అడుగుతాను, ప్రభువా నువ్వు ఎందుకు ఒకరిని తీసుకొస్తున్నావు, ఎందుకు ఇద్దరిని పట్టుకొస్తున్నావు, ఎందుకు ముగ్గురికే చేస్తున్నావు? నువ్వు నేను అలాగే చేస్తాను. ముందు కొంతమందిలో తీసి విశ్వాసం పెంచి లాస్ట్కే అందరికి. అందుకు ఇచ్చలేదు దర్శనం. ఎంతమందికి ఇది? వారి గోత్రములో బలహీనుడు, గడ్డు స్త్రీ, దరిద్రుడు, వ్యాధి గలవాడు, అలాగే ఉంటుంది ఈ పరిస్థితి అని చెప్పండి. హల్లెలూయా. గాడ్ విల్ డూ ఇట్. ఈ 7 సంవత్సరాలు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు చూశారు. అవునా? 8వ సంవత్సరం అందరూ చూస్తారు. హల్లెలూయా. There is a time that God will do it for everyone. అందుకోసమే ఈ కొద్ది సాక్ష్యాలు, అందుకోసమే ఈ కొద్ది మంది. ఆ ఒకరికి చేసింది అందరికీ చేయగలరు. ఒకరికి ఇల్లు ఇచ్చాడా? ఎంతమందికి ఇస్తాడు? ఒకరికి కారు ఇచ్చాడు? ఎంతమందికి ఇస్తాడు? నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని, నాకు కారేటి? ఆ కారులో ఎప్పుడు కనీసం చూడడం, కానీ ఎప్పుడు కూర్చొని కూడా కూర్చోలేదు. ఎప్పుడో మా తాత డ్రైవర్గా ఉండేవాడు, మాకు ఎలా వస్తుంది? నీ దేవుడు పెంట కుప్ప మీద నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు. హల్లెలూయా. గొర్రెల కాపర్ నుంచి ఎక్కడ కూర్చోబెట్టాడు? హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఇట్. నీకు అసాధ్యమే, దేవునికి సాధ్యమే. హల్లెలూయా. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. నీకు అసాధ్యమే, డాక్టర్లు చెప్పేశారు, బంధువులు చెప్పేశారు, అసాధ్యం, ఇంక బాగుపడి అయిపోయింది, ఫిక్స్ అయిపోయిందని. ఫిక్స్ అయిపోయిన దాన్ని, శాశ్వతమైన దాన్ని, నాశనం అయిపోయేదాన్ని దేవుడు పర్మనెంట్ గా బాగు చేస్తాడు. హల్లెలూయా. పర్మనెంట్ గా పాడైపోయిన దాన్ని పర్మనెంట్ గా బాగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి దావీదుకి ఏమొచ్చింది న్యూస్? ఉజ్జియాని చంపేసిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళా అంటే, ఆ టైము, ఆ కష్టము అది ఎంతకాలం ఉంటుంది? టెంపరరీ. ఈ దేవుడు మళ్ళా ఏ బుద్ధి చూపిస్తున్నాడు? కనికర బుద్ధి చూపిస్తున్నాడు. ఏది శాశ్వతమైంది? ఉగ్రత శాశ్వతమా, కనికరం శాశ్వతమా? పక్కన చెప్పు, ఆయన కనికరమే శాశ్వతము కానీ ఉగ్రత కాదు అని చెప్పండి. వ్యాధి శాశ్వతము కాదు, ఏం శాశ్వతము? స్వస్థత శాశ్వతము. హల్లెలూయా. అవునా? లేమి శాశ్వతము కాదు, ఏం శాశ్వతము? సమృద్ధి శాశ్వతము. హల్లెలూయా. పరలోకములో ఉండేదానికి ఎక్కువ శక్తి ఉంటుందా, భూమి మీద ఉండేదానికి ఎక్కువ శక్తి ఉంటుందా? పరలోకములో ఉండే ఐశ్వర్యానికి ఎక్కువ శక్తి ఉంటుందా, ఇక్కడ ఉండే లేమికి ఎక్కువ శక్తి ఉంటుందా? ఇక్కడ ఉండే లేమి కంటే పరలోకములో ఉండే ఐశ్వర్యానికి ఎక్కువ శక్తి. ఇక్కడ ఉండే వ్యాధి కంటే పరలోకములో ఉండే స్వస్థతకు శక్తి. అందుకే యేసు నామమున ప్రార్థన చేసిన వాళ్ళు రోగాలు పోతున్నాయి. హల్లెలూయా. దిస్ ఇస్ ద గ్లోరీ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు విజిట్ ద పీపుల్. సో పక్కన చెప్పండి, నీకు కూడా దావీదులాగా సువార్త రాబోతున్నానండి. ఏ గ్రేట్ న్యూస్ ఇస్ కమింగ్ టు డేవిడ్. మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడంట. అయ్యా, బంధువులు అనుకుంటారు, వీడికి పాపం చేశాడు,
క్యాన్సర్ వచ్చేసింది, చచ్చిపోతాం అనుకున్నాడు, జేసన్కి వెళ్తే బాగు చేస్తాడేటి, అలాంటిది తగ్గిపోయిందంటే క్యాన్సర్. అయ్యా పద మనం కూడా చేసాను నమ్మకి వెళ్దాం, వాళ్ళు కూడా వస్తారు. హల్లెలూయా. ఎస్, ఆ ఎయిడ్స్ తగ్గిపోతుంది, ఆ అప్పు తీరిపోయింది, ఇక జీవితంలో బ్లెస్ అవ్వదనుకున్నారు, ఏంట్రా బ్లెస్ అయిపోయారు. మనకి సంవత్సరానికి వచ్చేది వీడికి రోజుకు వస్తుంది ఆదాయం. హల్లెలూయా. గాడ్ కెన్ చేంజ్ ఇట్. ఎంతమంది నమ్ముతున్నారండి మీకు సంవత్సరంకి వచ్చాయి? ఇప్పుడు మీకు సంవత్సరంకి వచ్చేది ఒక రోజు దేవుడు కూడా ఎంతమంది నమ్ముతున్నారు? రైట్. మీకు 10 ఏళ్ళకి వచ్చేది ఒక నెలలో ఇవ్వగలని ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరైనా ప్రేయర్ చేశారు ఎప్పుడైనా? నేను చేశా ప్రేయర్. ఫస్ట్లో చేశాను, ప్రభువా ఉద్యోగం చేసి నెలంతా సంపాదించి, నేను అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ సంపాదించి సంవత్సరం సంపాదించేది నీవు నాకు వారంలో ఇవ్వమన్నాను అన్నాను. అలాగే దేవుడు నాకు ఒక వారంలో 10 ఏళ్ళు సంపాదించేది ఇప్పుడు నాకు వారంకి ఇస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించాడు, ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు, ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు, ఇప్పుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఒకళ్ళకి చేసింది దేవుడు. దిస్ ఇస్ ద పవర్. ఎందుకు దేవుడు ఒకరికి చేశాడు? నాకు ఎందుకు ఈ బైబిల్ అంటే ఇష్టం? దేవుడు ఒకరికి చేయడం కాదు, ఒకరికి చేసింది అందరికీ చేయగలడు. అది బైబిల్ గొప్పతనం. హల్లెలూయా. ద గ్లోరీ ఇస్ ద ట్రూత్. ఫస్ట్ లో ప్రేయర్ చేసేవాడు, అందరూ ఉద్యోగం చేసుకుంటా సేవ చేయి, అలా చేసుకుంటా సేవ చేయి, ఫారెన్ వెళ్ళి సేవ చేయి, అప్పుడప్పుడు చేయి, మీటింగ్లు పెట్టు. ప్రభువా ఈడెంతకాలం అయితే పనిచేస్తున్నాడో 10 ఏళ్ళు 20 ఏళ్ళు, అదంతా నువ్వు నాకు ఒక వారంలో ఇచ్చేయాలని చెప్పు. పక్కన చెప్పు, దేవుణ్ణి సింపుల్గా అడిగే దమ్ము ఉండాలని చెప్పండి. సింపుల్గా అడిగే దమ్ము ఉండాలి దేవుడికి. ఎవరో తాతముత్తాలు సంపాదించడం కాదు, అడుగు, జీవితాన్ని సంపాదిస్తాడు అంతే. హల్లెలూయా. అదే దావీదుకి న్యూస్ వచ్చిందంట, కొత్త మాస్ వచ్చిందంట, దేవుడు మళ్ళా ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు దావీదు అనుకున్నాడు, నాకు తెలుసు ఈయన కనికరం గలవాడే, నేను ఉన్నతమైన స్థానంలో స్తుతి చేయడానికి నాకు ఈ కష్టము వచ్చింది, కాబట్టి నీ ఉండే కష్టం ఎంతకాలము అనుకున్నాడు. 3 నెలలు అయిపోయింది, 3 నెలలు దావీదు వచ్చాడు అనమాట. మళ్ళీ ఏం జరుగుతుంది చూద్దాం. కమ్ ఆన్, రీడ్ వాట్స్ హ్యాపెండ్. రీడ్. ఒబేదెదోము ఇంటి వారిని అతను కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడు అన్న సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. రైట్. ఇప్పుడు అలాగా మారిపోయాడు 3 నెలలు. పక్కన చెప్పండి, ఈ కష్టకాలంలో నేను కూడా మారిపోయానండి. హల్లెలూయా. లేకపోతే దొరుకుతావు అనండి. లేకపోతే దావీదు ఇప్పుడు రాజు ఇమోషన్లో ఉన్నాడు, నేర్చుకునే ఇమోషన్లో లేడు, రాజ్యంలో ఇమోషన్లో ఉన్నాడు. అవునా? నీకు ఉద్యోగం ప్రమోషన్ వచ్చిన తర్వాత మరి కష్టం వస్తే కొంచెం జ్ఞానం కోసమే, పక్కన నా కష్టం కొంచెం జ్ఞానం కోసమే అనండి. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకుంటామని అని చెప్పండి. అంతే, అంతవరకే. అంతేగాని ఏ నాశనం కోసమో కాదు. హల్లెలూయా. అది పర్మనెంట్ కూడా కాదు. మన దేవుడు ఎప్పుడు కనికరం గల దేవుడే. హల్లెలూయా. గాడ్ ఇస్ స్టిల్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ, ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్, నెవర్ కర్సింగ్. హల్లెలూయా. దేవుడు నిరంతరము కృప. ఆయన సింహాసనము దేంతో చేయబడ్డదో తెలుసా? ఆయన సింహాసనం పేరేటో తెలుసా? కృపా సింహాసనము. హల్లెలూయా. ఆయన కూర్చున్న సింహాసనం పేరేటో తెలుసా? మెర్సీ సీట్ అంటారంట. దాన్ని ఏమంటారంట? మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్రం మెర్సీ సీట్ కింద ఉంటదంట. అవునా? కింద ఉంటది, పైన ఎవరు ఉంటారు? దేవుడు ఏమన్నాడు? ధర్మశాస్త్రం మీద కలుస్తానన్నాడా? కృపా సింహాసనం మీద కలుస్తానన్నాడా? కృపా సింహాసనం మీద నేను నిన్ను కలుస్తానని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రం దగ్గర కలవడు, కృప దగ్గర నిన్ను కలుస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ మీట్ యు అట్ ద లా, హి విల్ మీట్ యు అట్ ద మెర్సీ సీట్. మనకి ఇప్పుడు తెలిసింది కృప. మోషే బ్రదర్ అప్పుడే చేసేసాడు. హల్లెలూయా. అప్పుడే చెప్పేశాడు దేవుడికి సీక్రెట్ మోషేకి, బ్రదర్ అలా ఇచ్చాను కదా ధర్మశాస్త్రం, ఏం కృపమైందే. హల్లెలూయా. గాడ్ రివీల్డ్ ఇట్ టు మోసెస్. పక్కన చెప్పండి, ఈ సీక్రెట్ ఎప్పుడో మోషే బ్రదర్కి చెప్పేశాడని చెప్పండి. యా. అందుకే దేవుడు ఉగ్రతైనప్పుడల్లా నాకు తెలిసి కృపామయుడు ఎందుకు చంపేస్తాం అంటాడు. సర్లే, దేవుడు మళ్ళీ మార్చేసుకుంటాడు మూడు. మళ్ళీ ఆయన చంపేస్తాడు, కృపామయుడు కదా అంటాడు. మళ్ళీ దేవుడు అలాగా అనేక ఉగ్రతలను తీసేసాడు మోషే. హల్లెలూయా. హి న్యూ గాడ్ ఎట్ ఎ న్యూయర్ లెవెల్. నీకు దేవుడితో సంబంధం లేకపోతే ఆ మరణకరమైన పరిచర్యకి బలైపోతావు నువ్వు. హల్లెలూయా. నీకు దేవుడితో సంబంధం ఉంది కాబట్టి ఈ కృపా సంఘానికి వచ్చి నీవు ఇప్పుడు లోకాన్ని వెలిగించబోతున్నావు. హల్లెలూయా.